ఇంతకు నేను పడేసిన పాలగలు అమ్మా పెళ్లి చేసుకుంటావా? అమ్మా పెళ్లి చేసుకుంటావని అడుగుతున్నావా? సరే ఊరుకో అమ్మా ఓ మాట్లాడదునా ఉంటే బిడ్డ పెళ్లి చేస్తా ఎందుకు అదేనమ్మా ఒక మాట్లాడదునా నువ్వు చెప్పావు కదా పట్టావు కదా ప్రేమించింది పెళ్లి చేసుకున్న దానికనేమో పొల్లారెడ్డి పాపం బిడ్డ సరే పెళ్లి చేస్తా. ఇక్కడికి వచ్చిన గౌడమ్మ తల్లి భక్తాదులకు, గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, అలాగే కళాకారులకు, కళా పోషకులకు, కళాభిమానులకు అందరికీ మా అందరికి నేను కూడా నమస్కారాలు పెట్టాను. మేము చాలా బిజోగా మేము వేసాను. మా ఇంట్లో ప్రేమలు పెళ్లిళ్ళు లేవు. ఇది ప్రేమలో వచ్చి అంటుంది. దీనికి పొద్దున్నే పెళ్లి చేస్తా. ఇప్పుడు చదింపులు పెట్టండి నాయన. అమ్మా ఏమే నీకు అసలు బుద్ధిగా ఏమే మరి ఇప్పుడు పెళ్లి చేస్తే పొద్దున్న పెళ్లి కదా, మరి ఇప్పుడు చదువుకోలేదు మరి బియ్యం వేళ అమ్మ మొన్న తెలియక మాట్లాడుతున్నాను. నిజంగా అందరూ భోజనాలు పెడతావు మనం డబ్బులు ఇస్తే ఏమ్మా మనం భోజనాలు చూసే ఎవరు ఎందుకనే ఈ మొన్న ఏ మందో మాకు పెట్టింటారని జనాలకు భయమే. అందుకని డబ్బులు ఎందుకు ఈ నగలు ఎందుకు నగలు పోయి వస్తాయా? పోయి వస్తాయి డబ్బులు. లేకపోతే ఏం చేయలేమే. బయట కాలు పెట్టాలంటే డబ్బు ఉండాలి. సరేనమ్మా అమ్మా ప్రేమ లేక చదువే ప్రేమ లేక కూడా దాంట్లో పోగొట్టుకున్నాను. ముందు అందరికీ ఒక విషయం చెప్పాలి ఆయన. కరెంటు కుళాయి కాదు, మట్టుండే కరెంటు షాక్ కొడుతుంది. భవాని మాట్లాడితే పొయ్యిలు ఉండే కూడా కరెంట్ ఏం తగ్గలే. ఏం చెక్కినా అంటే మై పగలాల్సిందే. వారు నన్ను నా బిడ్డను దీవిస్తూ చెరకు 100 రూపాయలు కానిపించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ చౌడమ్మ తల్లి ఆరోగ్య ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి కరెంటు గారు పెద్దలు పూజలు కళాకారులు మరి భవానీ పాత గారు మరి 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు చెప్పుకుంటున్నాం. అయ్యా నన్ను చూశారు, నా బిడ్డలు చూశారు. చాలా విషయంగా ఉంది. నేను మండలాన్ని మంత్రానికి మాత్రమే కట్టేసిన. ఇది లంగా బొందెకు కట్టేసేటట్టుగా ఉంది. జాగ్రత్త నాయన. ఎవరో ప్రేమించిన వాళ్ళు చూసుకోండి జాగ్రత్తగా. ప్రియమైన చిత్రకు నా ముద్దులు. నేను కూడా చెప్పాను నా ముద్దులు అంతవరకు వచ్చావమ్మా. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను చెప్పాను కరెంట్ గారికి. సంతకాలు అయితే మీ అమ్మ నగలు డబ్బులు అన్ని తీసుకొని నంద్యాల కూడా ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కి ముంబై పోదామా. అమ్మ నగలు డబ్బులు అన్ని తీసుకురామని. పాపం పని చేయలేదు కదమ్మా. పని చేయలేదు ఏం చేస్తుంటారు అమ్మా? పన్నెండు ఏం చేస్తాయినా పాపం అసలే ఎండలు బొగ్గ మండిపోతున్నాయి కదా, అందుకని ఏసీ పెట్టుకోవద్దని.
వేరే కండిషన్. అందుకని పని చేయలేడు కదా ఎండలకి, అందుకని డబ్బులు దాటి తీసుకురమ్మా మా ఖర్చులకి. నాయన ఎవడు పని చేయలేని చేస్తున్నాడు, పని చేసి వాడే చేస్తున్నాడు. పని చేస్తే 4 కాళ్ళు సంపాదించి 4 కాళ్ళు సంపాదించి కూడి పెట్టచ్చు. అమ్మా ఇప్పుడు ఏసీలో ఉంటుంటే కూడి వస్తుందే, ఎట్ట బతుకుతావే? నా బుద్ధులా? నేను లేకపోయే బుద్ధి నాకు లేదమ్మా, ఎంతకంటే బుద్ధి ఉంది నాకు. అవునా? నా చిన్న పిల్లలను సొమ్ములైపోయాడు పంపించడం అంతే. అవునా? ఇట్లా మోసం చేసి సరే ఉండు. కాదే ముంబై అంటాను అమ్ముతాడేమో. అబ్బా అదే లేదమ్మా, అయ్యే లేదమ్మా, డబ్బులు మొదటే తీసుకురమ్మా మా ఖర్చులకి. సరే కానీ నీకు ఒక విషయం తెలుసమ్మా, ఏంటమ్మా? ఈ కాలం కుర్రోళ్ళు ఏమిటిక్కులు బీటెక్కులు చేసి ఉద్యోగాలు సద్యోగాలు చేయకుండా నీలాంటి డబ్బుని అమ్మాయిని చూసి లైన్ చేస్తారమ్మా. ఎందుకనమ్మా పాపం? పాపం ఎందుకంటే పిల్లల నుంచి దిక్కు లేక నీలాంటి అమ్మాయితో లైన్ చేసి లేకపోతున్నారు. అదేం కాదులేమో పాపం, చాలా మంచివాడమ్మా. ఏంటి మంచోడు? 20 ఏళ్ళు ప్రేమించిన అమ్మను కానీ ఒక్కరోజు 5 గంటలు మనం ఎంతమంది చూడవా? లేదులేమ్మా, మళ్ళీ డబ్బులు అయిపోతాను వచ్చేస్తారుగా ఇంటికి. ముంబై పోతే ఇంటికి లక్ష్యం అవుతావు, చెన్న సౌదీకి పోతావు ముంబై నుండి. అదే లేదులేమ్మా. చదువు ఎందుకు నా కర్మను ఇబ్బందులు కొట్టు కానీ ఏమ్మా సుబ్బారెడ్డి ప్రేమించావే? ఏమ్మా బాగలేదా? బ్రహ్మాండం ఉన్నాడు. ఏమ్మా అతడానికి బాగున్నాడు. ఏమ్మా అరే నీకు నాటి కర్మలేసినాడే. మా నాన్న మా నాన్న నాన్న సుబ్బారెడ్డి నీ ఆయన. ఊరుకోమ్మా, అన్ని అబద్ధాలు చెప్తున్నావు. అమ్మా నేను పొద్దున్నే నందలు బజారుకి వెళ్ళామా, అక్కడ పిల్లలు కొట్టిన చూసి అమ్మా బాగా చిల్లర ఉంటుంది, చిల్లరలో డబ్బులు సామాన్లు ఉంటాయి, ఆయన ప్రేమిస్తానన్నా. ఆయన మా పెదనాన్నని చెప్పావా? అమ్మా బట్టల షాప్కి వెళ్ళావా? ఆయన మా చిన్నానన్నావా? ఈయన సుబ్బారెడ్డి మా నాన్నన్నావా? అమ్మా మరి పొలారెడ్డి కూడా మాకేమవుతారమ్మా? సుబ్బారెడ్డి నాకు మామ, నీకు బావ. నాకు నీకు మామ, నాకు బావ. ఆయనమ్మా వాస్తు ఆయన మా మీసాలు పొడవలికే. అవునమ్మా, వాస్తు చెప్పుకున్నా బతికేస్తాం కదమ్మా. బయట పట్టుకుంటే బయట వదలబెట్టాడు, నిన్నెప్పుడు పట్టుకుంటాడు? అది వాస్తవమేనమ్మో. అమ్మా అందరి మా పెద్దవాళ్ళు ఎదురు నాకెవరమ్మా? ఈ మండలంలో నీకు ఒక్క బావ లేడే, అందరూ అన్నలే. అందరూ అన్నారేనా? మన గడప తొక్కనోడు లేడు, మంచం ఎక్కనోడు లేడు. అబ్బా అలా ఎంతమ్మా? ఇదిగో అతగాడు ప్రేమించు. అబ్బా అమ్మా ఆయన సందకాలు ఎక్కారండి కల్లా అక్కడ తొక్కి 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 చట్టా కొడి పెట్టారు చెమట పట్టి. వద్దా? అసలు ఇదిగో అతగాడు ప్రేమించు. ఆయన ప్రేమిస్తే తందుకోదప్ప అక్కడ ఉద్యోగం ఉంది, ఇక్కడ ఇది 2 ఉన్నాయి. ఆ మూడో దానికి ఏంటి? మూడో దానికి నువ్వు అవుతావు. అస్సలు పనికిరాదు. ఆ తోపడ వంటుంటే నువ్వు ఆటంటావు, డబ్బులు వస్తాయి. సరేలే కానీ అమ్మా. అదే కానీ అమ్మా నేను బజార్ వెళ్ళా, గుమ్మం దగ్గరకు వచ్చానా? అంతేనమ్మో. అమ్మా గుమ్మం దగ్గర మన పూలరంగ బాబు గారు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి, అవునా సుంకేశం బాబు గారు వచ్చి గుమ్మం దగ్గర నిలబడి అమ్మా నిన్నే చెప్తాను. నన్ను ఏం చెప్తాడు? ఏమ్మా నీ సారా మీద నిమ్మకాయ పెట్టి వాళ్ళ ఆయనే నన్ను ఏం చేయాలి? జీడి చేస్తాడు. అమ్మా అమ్మ వచ్చేసి చిత్ర చిత్ర మీ అక్క ఏం చేస్తున్నారు కదమ్మా? అమ్మా అన్ని నీ బుద్ధులే కదమ్మా నాకు. అక్కే మేడం మీదే అలా తెలుసుకుంటూ మీరే చెప్తా. నోట నుండి మాట కూడిపోయేసరికి చవట మొత్తం జోకులు కూడా అయిపోతాయమ్మా. అమ్మా